ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా భావించే రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. ఉత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సూర్యోదయం మొదలు చంద్రోదయం వరకు జరిగే వాహన సేవలు తిలకించడానికి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామంటున్న తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత పవిత్రంగా బ్రహ్మోత్సవంతో పాటు బ్రహ్మోత్సవం స్థాయిలో ఒకరోజు బ్రహ్మోత్సవంగా భావించే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సూర్యోదయంతో మొదలై చంద్రోదయంతో ముగిసే ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి 7 వాహనాలపై ఊరేగే స్వామివారిని దర్శించుకుంటారు. రథసప్తమి వేడుకలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అన్న విషయాలు తెలియజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల జేఈఓ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రథసప్తమి అత్యంత పవిత్రమైనది, అత్యంత ఘనంగా జరిగే వేడుకలు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఫిబ్రవరి 3వ తారీఖు శుక్రవారం నాడు జరుగుతున్నటువంటి రథసప్తమి సందర్భంగా స్వామివారు వరుసగా 7 వాహనాలలో మాడావీధులలో విహరిస్తారు. సూర్యప్రభ వాహనం మీద ఉదయం 5:30 గంటలకు మొదలై సూర్యుని కిరణాలు స్వామివారి పాదాలకు తగిలే రీతిలో ఉత్తర మాడావీధిలో ఉన్నటువంటి మేదరమెట్ల ప్రాంతంలో వారు సూర్యప్రభ వాహనం మీద వేచి ఉంటారు. 9 గంటల నుంచి 10 గంటలకు ఒక వాహనము, 1 గంట విరామం, మళ్ళీ 11 నుంచి 12 గంటలకు ఒక వాహనం లెక్కన రాత్రి 8 గంటలకు మొదలయ్యే చంద్రప్రాభ వాహనం వరకు కూడా వారు చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, తర్వాత చక్రస్నానం, తర్వాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, లాస్ట్గా చంద్రప్రభ వాహనంలో విహరిస్తారు. సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనంలో స్వామివారి అమ్మవార్లతో విహరిస్తే మిగతా 5 వాహనాల్లో కూడా స్వామివారు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. అన్ని వాహనాలు చూసే అవకాశం ఉంది కాబట్టి భక్తులు ఇతోధికంగా వస్తారు. ఎంతో పవిత్రమైన దినం కాబట్టి సూర్యుని కిరణాలు స్వామివారిని స్పృశించడానికి చూడడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇతోధికంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. అన్ని విభాగాల అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు. అంటే సార్, మనం భక్తులకు దర్శనానికి మాడవీధుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము, ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము, అన్నప్రసాదాలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? మనకు అన్నప్రసాదాలు అంటే అన్న పానీయాల వితరణ గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరం కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా సమయానుకూలంగా సమయానికి ఎప్పటికేది అవసరమో టీ, కాఫీ, మిల్క్, అదేవిధంగా నీళ్లు, ఎండకు మజ్జిగ, టిఫన్, అదేవిధంగా సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని గ్యాలరీల్లో కూడా అన్నప్రసాదం కౌంటర్స్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 33 కౌంటర్లని మనం అన్ని గ్యాలరీల్లో కలిపి ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా హెల్త్ స్టాఫ్ కూడా అన్ని గ్యాలరీల్లో వారిని పోస్ట్ చేయడం వల్ల పరిశుభ్రతకు మారుపేరైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత రద్దీ ఉన్న రోజుల్లో కూడా ఇన్ని అన్నపానీయాలు నిరంతరం వితరణ చేస్తున్నా కూడా అదే పరిశుభ్రత పాటిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ వారి సమన్వయంతో భక్తులకు ఎక్కడికి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలోకి వారు సునాయాసంగా వచ్చి వెళ్ళడానికి, ఎందుకంటే సుమారుగా 16 గంటల సేపు జరిగే కార్యక్రమం కాబట్టి కంటిన్యూగా ఎవరు కూడా ఉండరు. ఇక్కడ బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి అది ఎంతో సులువుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మూల విరాట్ దర్శనం కోసం వచ్చే భక్తులకు కానీ ఉత్సవ వివరాలను దర్శించుకునే భక్తులకు కానీ ఇబ్బందులు లేకుండా ఏ విధమైన ప్రత్యేకమైన చర్యలు చెప్పండి? 2 వేరువేరు విషయాలు. స్వామివారు రథసప్తమి రోజు వాహన సేవలు మాడావీధుల్లో ఉంటుంది కాబట్టి గ్యాలరీలోకి వచ్చిన వాళ్ళకి స్వామివారి వాహన సేవను తిలకించడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు మామూలు రోజుల్లో మాదిరిగానే మనకు సర్వదర్శనము, నడకదారులు వచ్చే భక్తులకు దివ్య దర్శనము, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ 300 రూపాయల టికెట్లు కొనుక్కున్న వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనము ఉంటుంది. ఇది కాకుండా మన ప్రివిలేజ్ దర్శనాన్ని అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. చంటి బిడ్డల తల్లిదండ్రులైనా, వృద్ధుల వికలాంగులైన, డోనార్స్ అయినా వాటన్నింటిని రద్దు చేశాము. శుభద మార్గం నుంచి గుడిలోకి ప్రవేశించడానికి ఎవరికి అవకాశం ఉండదు. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా శుక్రవారం కాబట్టి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనకు అవకాశం లేదు. పూర్తి స్థాయిలో వీఐపీ బ్రేక్ను కూడా మనం రద్దు చేయడం జరిగింది. అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దయింది. మలయప్ప స్వామివారు బయటే వాహన సేవలు విహరిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా ఏ ఆర్జిత సేవ కూడా ఆ రోజు ఉండదు. వెరసి భక్తులకు నిరంతరం కూడా ఉదయం 5-5:30 మధ్యలో మొదలయ్యే సర్వదర్శనం రాత్రి వరకు ఉంటుంది కాబట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం దర్శనం జరుగుతూ ఉంటుంది. చక్రస్నానానికి సంబంధించి కూడా మధ్యాహ్నం జరుగుతుంది. చక్రస్నానం 2 నుంచి 3 గంటల వరకు. ఆ చక్రస్నానం సందర్భంగా కూడా భక్తులు గ్యాలరీలో ఉంటుండే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ విధంగా మునక వేసి రావడానికి అన్నిటికీ కూడా సౌకర్యాలు కల్పించాం. పోలీస్ శాఖ వారు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వెరసి భక్తులందరూ తెలుసుకోవాల్సింది, మారుతున్న కాలంలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు కూడా మా సూచనలకు అనుగుణంగా సంయమనంతో వ్యవహరించాలి. ఇది తప్పనిసరి పరిస్థితి. అదేవిధంగా 24 గంటలు కూడా 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు రాత్రి కూడా వాహనాల రాకపోకలు అనుమతించబడుతుంది. ఆర్టీసీ బస్సు వారు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అదనంగా చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు.
బ్రహ్మోత్సవాల స్థాయిలోనే ఈ రథసప్తమి ఉత్సవాలు నిర్వహిస్తామని, అదేవిధంగా ఘాట్ రోడ్లు, 2 ఘాట్ రోడ్లు, ఎగువ దిగువ ఘాట్ రోడ్లను 24 గంటల అందుబాటులో ఉంచి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం జేఏ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల.